మందో ఈ మంది పేరుకే బర్రెని చేస్తాను కానీ గింత పెండ దక్కనిత్తలేరు ఏం లేదు అంత దొంగల పాలే అవుతుంది గింత అలుకు మందని కూడా పెండ దక్కనిత్తలేరు ఈ బర్రెని చాకునే బాధ అమ్ముకునేది ఆయన ఉన్నది హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బినామా యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ మనకు ఆపిల్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో అవైలబుల్ గా ఉంది. గూగుల్, ఆపిల్ గోల్డ్, యూరో, యూఎస్డి కరెన్సీ పైన ట్రేడ్ చేసి 90% ప్రాఫిట్ పొందవచ్చు. ఇలా ట్రేడ్ చేసిన ఎసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనేది ప్రిడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ అవుతుందని. జస్ట్ వెయిట్. ఎస్, ఎసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఈ అమౌంట్ని మనం పేటిఎం బ్యాంక్ అకౌంట్ ద్వారా 24 అవర్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 350 రూపీస్తో డిపాజిట్ చేయాలి. కింద చూపిస్తున్న ప్రోమో కోడ్ను కనుక యూజ్ చేసినట్లయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 రూపీస్తో చేశారనుకోండి, మీ అమౌంట్ 800 రూపీస్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. బినామా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా మీ అకౌంట్లోకి 65,000 రూపీస్ వచ్చేస్తాయి. ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మై బి అట్ రిస్క్. ప్లీజ్ డౌన్లోడ్ బినామా యాప్. ఐ యామ్ బినామిస్ట్. ఆర్ యూ? ఓ పోరగాళ్ళు లేవరాగా మా బుజ్జి లేచి ముగ్గ లేస్తలేమో అనుకుంటే లేవనే లేస్తలేదు. అవునే రాజిత, చాయ్ అయిందానే? ఎందుకేమో బాగా ఇష్టపడుతున్నావు? అట్లా కాదే రాజిత, చాయ్ అయితే చాయ్ తాగిపోయి మన పొలం కాడ మందు బత్తాలు వేసేస్తానని. చాయ్ మరుగుతుంది కానీ నువ్వు పోయి మొహం కడుకొచ్చుకోపో, అంతలా మా అవుతుంది. సరే సరే, జల్ది అయితే చాయ్ పోయిపో, నేను ముఖం కడుక్కొని వస్తా. పోరాలు లేవరా, ఇంకా చాయ్ తాగుదురు లేని చెప్పనా? చాయ్ అబ్బా రజిత, చాయ్ల చక్కెర బాగా అయిందే. అయితే కానీ ఆనకాలం అడ్ల పైసలు ఇంకా బ్యాంకులో వల్లేదా? మొన్ననే పడ్డే. అవునా? మరి పొలం దున్నిన ట్రాక్టర్ వాళ్ళు, నాటి ఇచ్చిన కైకిలోళ్ళు, మందు బస్తాలు ఇచ్చిన దుకాణ పోళ్ళు, మిషన్ కోసిన వాళ్ళు రోజు పైసలకి ఇంటికి వస్తా అంటే మానం పోతుంది కాదు? ఆ మందు తర్వాత చదువుకోవచ్చు కానీ ముందుగా పోయి బ్యాంకు పోయి పైసలు తీసుకురాపో. బ్యాంకులా క్రాప్ లోన్ ఉన్నది, పైసలు అటే పట్టుకున్నారే. అయ్యో, క్రాప్ లోన్ ఉంటే మళ్ళీ ఎరా తిరిగి మా ఇస్తారు, పోయి ఎత్తుకురాపో. అడ్లు జల్ది జోకగా ఆయన పైసలు పడు లేట్ అయ్యాయి. బ్యాంకులో క్రాప్ లోన్ డేట్ ఎత్తిపోయింది అన్నారు. అడ్డి కడ్డి తలుగుతుంది. ఇప్పుడు అడ్డి కడ్డి తలగంగా మళ్ళీ మన చేతికి ఎన్నతాయో ఏమో. అడ్డి కడ్డి పోగా అసలు నత్తాయి కదా, పోయి ఎత్తుకురాపో. సరే సరే, మందు బత్తాలు పొలం కాడ వేసిపోతా. అయ్యో, మందు బత్తాలు తర్వాత వేయచ్చు కానీ ముందుగా పోయి బ్యాంకు పోయి పైసలు ఇప్పించుకురాపో. ఓ దిక్కు చెప్తానే ఉన్నా, ఓ దిక్కు ఇననే అయినాడు. సరే మరి బ్యాంకుకు వేస్తా. పో, వచ్చినాక మందు మా చదువు కానీ. అయ్యో, నేను బ్యాంకుది పాస్బుక్ మర్చిపోతున్నా కదా, గా బ్యాంకుది పాస్బుక్దే. అయ్యో, నీకు బుక్ కూడా యాదకలేదా? ఇంకేమి యాదుకుంటుంది ఇక? ఇగో ఇది నాదా నీదా? నీదే. నాదే కానీ. అయ్యో, గిట్లనే అన్న. రజిత, కొద్దిగా అంగి ప్యాంట్దే వేసుకొని పోతా. అయ్యో, అంగి ప్యాంట్ వేసుకొని పోతాడట. అక్కడెవరు నేను చూసేది లేదు, సోకే బాగా అవుతుంది. సరేనే, ఇక ఇట్లనే పోయేస్తా.
ఇంక ప్యాంట్ వేసుకొని పోతాడట లగ్గం పోయినట్టు. కాలి మీద కాలు వేసుకొని కూర్చునేవరా రత్నమా చూసినట్టు నీ పని అవుతుంది. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకొని కూర్చున్నా కానీ ఆ బండదాని మీద టేసి కూర్చున్నాడు ఏటి. ఏం రో ఏమో అంటున్నావు, నీ తలపండు వాళ్ళుగా. అవ్వా రత్నమ్మా నిన్నేమంట నీ బాధ్యత నీకు ఆత్మక్త. రే జగ్గు, అవ్వా బాకీలు వసూలు చేయ పోదాం పారా. పోదాం బాబు. జగ్గు అవ్వా చెత్రేదిరా. రామయ్య, రామయ్య, రత్నవ్వ నువ్వా? నేనే. లేడాని మొగడు. బ్యాంకులకు పోయిండు రత్నవ్వ, పైసలు దేను. సరే సరే, వచ్చినాక అడ్డున్న అసలు పట్టుకొని ఇంటికి రమ్మను. సరే రత్నవ్వ. ఈడికే 2 ఏళ్ళు అవుతుంది, అడ్డి లేదు అసలు లేదు. వచ్చినాక పట్టుకొని రమ్మను. వచ్చినాక చెప్తా రత్నవ్వ. పారా జగ్గు. అవురా జగ్గు, అవ్వా నేను రాజకీయాలలో పోదామనుకుంటానా. మరి రాజకీయాలకు దిగి ఏం చేయాలనుకుంటారు అవ్వ? ఈ ఊరికి సేవ చేయాలనుకుంటానురా. మరి సేవ చేసుడు అంటే అట్టి ముచ్చట అనుకుంటున్నారా అవ్వ? మరి ఏం చేస్తుర్రా? ఇగో ఇట్లా మనం తవ్వంటామంగా ఎవరైనా చిన్నపిల్లగాళ్ళకి ముట్లు కడుగుతున్నట్టు కనబడ్డది అనుకో, పోయాళ్ళ ముట్లు కడగాలి. చిచి, అదేం పండ్రా? ఎవరైనా ముసలోళ్ళు తానం చేస్తున్నప్పుడు పోయి తానం చేయించాలి, హోటల్లో పోయి ఛాయ పెట్టాలి, రోడ్ల మీద కూర్చుంటే కూరగాయలు అమ్మాలి. ఇట్లాంటి పనులు చేసినప్పుడు నువ్వు రాజకీయాలలో రానిపుతావు. చిచి, అట్లయితే నాకు ఈ రాజకీయాలు అద్దురా. మరి ఉత్తగానే అనుకున్నారు రాజకీయాలంటే. రజిత, రజిత, ఈ పైసలు ఇంట్లో దాగిపోయాయి. మళ్ళా ఇంట్లో దాసుడు ఎందుకు? ఇంత ముందే రత్నవ్వ పైసలు కట్టమని వచ్చింది, ఆమె గట్టిరాపో. ఏ పొద్దుగాల అనగా నేను ఛాయ్ దాగిపోయినా, బాగా ఆకలి అవుతుంది. బువ్వ తిన్నాక పోయి గట్టత్త కానీ నువ్వు అయితే దాగిపో. సరే, ఇంత ముందు వచ్చి అడిగింది గందుకే అంటానా. సరే, బువ్వ తిన్నాక పోయి కట్టత్తా, నువ్వు బువ్వ వేసుకురాపో. కూసో. కాలు చేతులు పడుకొని వస్తా. కట్టేసుకోపో. ఎట్లున్నది బావా? కూర కమ్మగా ఉన్నదా? కమ్మగానే ఉన్నది, తీయలేదే. అట్లా కాదు బావా, నువ్వు కమ్మగా ఉన్నది అన్నావు అనుకో, నాకు తృప్తి అవుతుంది. నీ లెక్కన సూపర్ ఉన్నదే. రామరెడ్డి అన్న ఉన్నావానే? ఓలు నేను తిరుపతిని ఇంకా పొలం తిన్న ట్రాక్టర్ పైసలు ఇస్తావానే? తిరుపతి లెక్క ఎంత అయింది? పొలం దున్నినాయి, అడ్లు జరగొట్టినాయి, మొత్తం 24,000 అన్న. తీసుకొచ్చి పోయి. ఇగో అన్న 24,000 లెక్క పెట్టుకో. ఉన్నాయి. రెడ్డైనా ఉన్నదా? ఎవరు? నేను రాయనర్సును. గా ఒడ్లు ఎక్కినాయి, ఒడ్లు పెట్టినాయి, నారు గుంజినాయి, నాటేసినాయి, కైకిల పైసలు ఇస్తారా? రాయనర్సు ఎన్ని?
మొత్తం ఆడోళ్ళే మొగోళ్ళే కలిసి 20,000 అయినాయి. తీసుకొచ్చి ఇచ్చిపోయి. సరే. ఇగో ఉన్నాయా 20,000? ఉన్నాయి. అన్నా ఉన్నారానే? ఓలు అన్నా నేను మధును మందు బత్తాల పైసలు ఇస్తారా? మధు, ఎన్ని మందు బత్తాలే? ఇత్తన పట్లవి, అడుగు మందు, యూరియా, పొటాష్ అన్ని కలిపి 15,000 అయినాయి. రజిత తీసుకొచ్చి ఇయ్యి. ఇగో కాబట్టి ఉన్నాయే. ఎవరు? నేను సామిరెడ్డి ఆ పొలం కోసం మిషన్ పైన ఇస్తారా? ఎన్ని సామరేడు బావ మిషన్ పైసలు? 24,000 అయినాయి. అగో బాగా చెప్తున్నావు. నడిచింది బెల్ట్ మిషన్, గంటకు 3,000 చొప్పున 8 గంటలు నడిచింది కాబట్టి 24,000 అవుతాయి. రజిత తీసుకొచ్చి ఇయ్యి. ఇగో అన్న ఉన్నారా? ఇంకా మోటార్ రిపేర్ చేసిన పైసలు ఇస్తారా? ఓలు నేను మెకానిక్ తిరుమల. తిరుమల మోటార్ చేసిన పైసలు ఏంటి? 3,000 కావాలన్నా. రజిత తీసుకొచ్చి ఇచ్చిపోయి. ఇగో 3,000. రామరెడ్డి మామ ఉన్నారానే? ఓలు నేను అనిల్ని ఇంకా గొర్రెరు తెప్పించినాం కదా లారీలా, లోడ్ పైసలు ఇస్తారేమో అని వచ్చిన. అల్లుడు ఎన్ని? 21,000 మామ. అగో బాగా చెప్తున్నావు. పెద్ద లారీ మామ, లోడ్ ఏమైనా తక్కువ వచ్చిందా? రజిత తీసుకొచ్చి ఇచ్చిపోయి. ఇగో అల్లుడు, 1,000 తీసేవా? ఇలా నాకేం మిగులుతాయి అత్తమ్మా, పోయేస్తా. సరే. రజిత పైసలు తెపోయా, రత్నం బాగా కట్టేస్తా. ఇగో అయ్యో ఎన్నున్నాయి? అగో నాకేం తెలుసు, నువ్వు ఈ వన్నోళ్ళ కాళ్ళు ఇచ్చుకుంటా వచ్చిన, నేనేమన్నా దాచుకుంటున్నా ఏంది? అరే అయ్యో ఇవి 10-15 వేలు ఉన్నాయి కానీ 4 గంటల బడి ఫీజు మంది అయితే రత్నం బాకెట్లో కడదాం. ఇప్పటికే కరోనా చేయబట్టి పొలగాన్లది 2 ఏళ్ళ చదువు ఖరాబ్ అయింది. ముందుగా పోయి వాళ్ళ బడి ఫీజు కట్టిరాపో, మళ్ళా చదువు అయిపోతుంది. ఆ రత్నం పోయి కాల్లో గడిపోబట్టి మళ్ళీ వచ్చే పంటకు గడదామని చెప్పుదాం పో. సరే సరే, ఇవైతే లోపల దాయిపో, రేపు పోయి బడి ఫీజు కట్టద్దు. సరే. వచ్చిన పంట పెట్టుబడికి 4 గంటల చదువులకు ఆడికాడికాయ. ఇక రత్నావుకు బాకెట్ల కట్టుడు ఏమో. అవురా జగ్గు, చెత్తిరు నువ్వు పట్టుకున్నావు లేకపోతే నాకు పట్టినవురా? మీకే వచ్చిన బాంచు. ఇంకా రామయ్యేర్రా ఇంకా అత్తలేడు. అప్పు పైసలు పట్టుకొని వస్తా అన్నాడు. బ్యాంకు నుంచి ఇంకా రాలేదంటావా? ఒకసారి పోయి చూసేద్దాంపా. డాడీ స్కూల్ ఫీజు కడతావా? అవును డాడీ, రోజు క్లాస్ రూమ్ బయట నిల్చోబెడుతున్నాను. రేపు బల్లకచ్చి కడతారా నాని? రామయ్య ఉన్నావా? అబ్బా రజిత, ఇంకా కుర్చీ తీసుకొచ్చేయి. రావుగా కూర్చో. కూర్చో. ఏమయ్యా రామయ్య, పొద్దుగా వచ్చి మర్రిపోయినా బ్యాంకు పోయినావాడ కదా పైసలు లేనికి.
నీకు అసలు వడ్డీ కలిపి 2,72,000 తే 2,72,000. అగో ఏడాది వెళ్ళిపాయే ఏడాదిని అర్థం కాబట్టే ఏడాదిని అర్థానికి 2,72,000 రూపాయలు అయింది మిత్తి అసలు మిత్తి కలిపి 2,72,000 రూపాయలు తే కట్టు. అయ్యో గట్లంటే ఎట్లనవ్వా ఆగిందని ఆగినావు ఇంకొక 6 నెలలు ఆగు ఏసంగి పంట రాగానే నీ పైసలు నీకు కడతాం. అగో నిరుడు వచ్చినప్పుడు ఈ పంట కడతా అన్నారు కదా ఇప్పుడు ఏదో ఏసంగి పంట అంటారు. కడదాం అనుకున్నావు రత్నవ్వ, కానీ పంట ఇయ్యోడు బాగా బరక తక్కువ వెళ్ళింది. అవునవ్వా ఎకరానికి 30 నుంచి 35 క్వింటాన్లు వెళ్ళేది 20 క్వింటాన్లే వెళ్ళింది. పంట బరకతి లేకుండా అయింది. మంచిగా వండేది ఉంటే మిత్తి అన్నగడదును, కానీ సగం పంటనే వండిందవ్వా. ఏంది పోయిన పంట కూడా గిట్లనే చెప్పిర్రు నాకు గదంతా తెలియదు నా పైసలు నాకు కట్టాలే. అట్లా కాదవ్వా పంట సగం పండి ఇంత నష్టపోయినాం. కోసిన వడ్లు కల్లంలో పోసినాక 2 నెలల దాకా కొనకపోయేసరికి తరగొచ్చి ఇట్లింత నష్టపోయినాం. ఇక రైస్ మిల్లోళ్ళు సంచికి 3-4 కిలోలు ఎక్కువ చౌకారు. అట్లా ఇట్లా చేసేసరికి రైతు కోలుకోకుండా అయిపోయిండవ్వా. అవునవ్వా, ఎలుకల నుండి చిలుకల నుండి కోతుల నుంచి పందుల నుంచి మేము తెల్లం దాకా పొద్దున్న దాకా కావలి కాసి అడవిల జీవరాశుల నుండి పంటను కాపాడుకున్నాం, కానీ ఈ రైస్ మిల్లర్ల దోపిడి నుంచి మా పంటను కాపాడుకోలేకపోయినాం అవ్వ. సరే ఇప్పుడు ఈ పంట మీద పైసలు ఏం చేసిర్రు? ఈ పంట పైసలా పొలం దున్నినోళ్లకు ఓడ్లు ఎక్కినోళ్లకు ఓడ్లు పెట్టినోళ్లకు నారు గుంజినోళ్లకు నాటు వేసినోళ్లకు మందులు ఇచ్చినోళ్లకు వరి కోసినోళ్లకు వడ్లు జోకినోళ్లకు ఇంకా పొలంలో ఎరువులు తెచ్చిన లారీలకు మోటార్ రిపేర్ చేసిన మెకానిక్ వీళ్ళందరికీ ఇయ్యంగా ఆఖరికి మా పిల్లలకు బడి ఫీజులు కడదామన్నా కూడా మాకు రూపాయి మిగలకుండా అయిందవ్వా. మరి ఏం మిగిలినప్పుడు వ్యవసాయం ఎందుకు ఎత్తారు? ఏం మిగులుతుందో ఏం మిగులుతలేదో చూసుకొని చేయడానికి ఇది వ్యాపారం కాదవ్వా, వ్యవసాయం. మా గొడ్డు గోదకు గడ్డి మా పొట్ట మందం పువ్వ ఇది చాలవ్వా. మాతో పని చేసేటోళ్లకు పని దొరుకుతుంది, ఈ సంతోషం చాలు. మీ సంబరం మంచిగానే ఉన్నది కానీ ఏ సంగి సర్కారు వడ్లు కొనదట, మరి నా అప్పు ఎట్లా కడతారు? ఇంకేదన్నా పంట పెట్టుకుంటేంది? అవ్వా, సర్కారు వడ్లు కొంటే వడ్లమ్మి కడతాం, లేదంటే పొలం మడ్లమ్మి కడతాం. ఏంది మడ్లంటే? సర్కారు వడ్లు కొనకపోతే పొలం అమ్మి కడతాము. సరే సరే సర్కారు వడ్లు కొన అన్నప్పుడు ఆ వడ్లు ఎందుకు పెడతాండ్రు? పొలం ఎందుకు అమ్ముతాండ్రు? ఇంకా వేరే పంట చేసుకోరాదా? అట్లా కాదవ్వా, ఇయ్యోడు బాగా ఆనలు కొట్టింది, పొలం అంతా ఉగి పట్టింది, పొలం నిండా నీళ్ళే ఉన్నాయి. అందులో పొలం తప్ప ఇంకా ఏ ఇత్తనం పెట్టరాదు, ఇంకా ఏ కర్ర కూడా అందులో కాదు. ఇక పొలమే దిక్కు, అందు గురించి మళ్ళా పొలమే చేసినాం. సరే సరే ఏ సంగి పంట మీద అత్తా వడ్లే అమ్మి కడతారో పొలం మట్లే అమ్మి కడతారో మీ ఇష్టం. నా పైసలు నాకు వారేయాలి అప్పుడు వారచేక. హాయ్ ఫ్రెండ్స్, చూసిండు కదా రైతు కష్టాలు. సర్కారు వడ్లు కొనకపోతే రైతుకు ఈ కష్టాలు తప్పవు. వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగ్గు పక్క పొంటి గంట ఉంటుంది, గట్టి కొట్టుమని చెప్పాలకు. బాయ్.